అవని అక్కతో పూజ చేపించకూడదనుకున్నాను, చేపించలేదు అని చెప్పి పల్లవి అయితే డ్యాన్స్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అందరి ముందు అవని అక్కని ఇరికించాలనుకున్నాను, ఇరికించేసాను. ఇంతకన్నా హ్యాపీ మూమెంట్ ఇంకేముంటుంది అని చెప్పి పల్లవి చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ చిందులేస్తూ ఉంటుంది. అలా చిందులేస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, నాకు ఇది చాలు, ఈ రోజుకి చాలా హ్యాపీగా ఉంది. అవని అక్కని ఎలా ఇరికించాలో అలానే ఇరికించాను. అందరూ బాగా అవని అక్కని తిట్టారు. నాకు అంతకు మించి ఇంకే ఆనందం ఉండదు అని చెప్పి చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న పల్లవి దగ్గరికి అవని వస్తూ ఉంటుంది. అది చూసి పల్లవి షాక్ అయ్యి అలా డ్యాన్స్ చేయడం ఆపేస్తూ ఉంటుంది. ఏంటి డ్యాన్స్ చేస్తున్నావు, పూజ ఆగిపోయినందుకు పండగ చేసుకుంటున్నావా అని అంటే, నీకు తెలుసు కదక్క, నేను బాధని ఇలా డ్యాన్స్ రూపంలో పోగొట్టుకుంటున్నానని, మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ సాడ్ మూమెంట్ని పోగొట్టుకుంటున్నానక్క అనేది అంటూ ఉంటుంది. నీ నీ వేషాలన్నీ నమ్మే వాళ్ళకి చెప్పు, నాకు కాదని చెప్పి అవని చాలా సీరియస్గా అంటూ ఉంటుంది. అయినా నువ్వెందుకక్క ఎప్పుడు నన్నే నిర్దోషిలా చూస్తావు అని అంటే, నిజం చెప్పు, ఆ కుండకి కన్నం పెట్టింది నువ్వే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. పూజ ఆగిపోయినందుకు ఇంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నావంటే ఆ నెయ్యి కుండకి కన్నం పెట్టింది కూడా నువ్వే. నైట్ అంతా కారని ఆ నెయ్యి కుండ ఇప్పుడెందుకు తెల్లవారుసరికి కూడా బాగానే ఉంది, ఆ తర్వాతే ఆ కుండకి కన్నం పడింది, అది ఎలా పడింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ విషయం నాకెలా తెలుస్తుంది అక్క, నేనేం పెట్టానా ఏంటి, నన్ను అడుగుతావేంటి అని అంటే, ఆ తర్వాత వంటగదిలోకి కాఫీ పెట్టడానికి వెళ్ళింది నువ్వు మాత్రమే, నువ్వు కాక ఇంకెవరు అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ కాఫీ పెట్స్ వచ్చాకే ఆ కుండలో నెయ్యి నేలపాలైంది, అంతవరకు బాగానే ఉంది అని చెప్పి అవని అయితే చాలా సీరియస్గా పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇది లాస్ట్ ఛాన్స్ పల్లవి, ప్రతిసారి నువ్వు చేస్తుంటే నేను సర్దుకొని రాలేను అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా నీకు ఏం చేస్తున్నావో అస్సలు అర్థం కావడం లేదని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అవని.